విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డ్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ముందస్తు సూచనల నిమిత్తం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ సీతంరాజు సుధాకర్, ఆప్కో చైర్మన్ గండి రామాంజనేయులు, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొని సచివాలయం సిబ్బందికి తదితరులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ యోగా అన్నది మన జీవన విధానంలో ఒక భాగం కావాలని, రోజు దినచర్యలో భాగం చేసుకోవాలని, ఇప్పుడున్న యాంత్రిక జీవనంలో యోగా ఒక సంజీవనిలా పనిచేస్తుందని వెల్లడించారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే మా వేదిక మీద ఉన్న సోదరి మండలికి ప్రతి ఒక్కరికి కూడా యోగాంధ్ర కార్యక్రమం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆర్పీ చెల్లెలకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఉంటున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మానసిక ఒత్తిడితో 30-35 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా 50-55 సంవత్సరాల్లో టైంలో ఏవైతే మానసిక రుగ్మతలు ఎదుర్కొంటారో అటువంటి మానసిక ఒత్తిళ్లన్నీ ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాటన్నిటికీ కూడా ఒకే ఒకటి బ్రహ్మాస్త్రం, సంజీవిని టైప్ ఉన్నది యోగా. ఎందుకంటే మన దినచర్యలో భాగం యోగా చేసుకోవాలని నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగా చేశారు. కాబట్టి ఈ రోజు 75-76 సంవత్సరాల వయసులో కూడా 26 సంవత్సరాల కుర్రోళ్ళలాగా రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, దేశాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పరుగులు పెట్టిస్తా ఉన్నారంటే దానికి కారణం యోగా. ఎందుకంటే ప్రతి ఒక్కరి భాగంలోని కూడా దినచర్యలో కూడా యోగా ఒక భాగం కావాలని రేపు జూన్ 21ని జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాని రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అనుసరించి తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనేసి మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. గతంలో చూస్తుంటే గత అరాచక ప్రభుత్వంలో 3 ముక్కలని చెప్పేసి యోగాంధ్ర అంటారు, అదే ఆడుదాని చెప్పి ఆంధ్రప్రదేశ్ ని 3 ముక్కలాగా చేయడం జరిగింది. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రజలకి సమగ్ర పరిపాలన తేవాలని ఒక చక్కటి ఆలోచనతో వాళ్ళు కాకుండా ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలని పరిపాలించే నాయకులు కూడా ఆలోచించడం. ఎందుకంటే పరిపాలన చేసే పాలకులు అందరూ కూడా ఒకటే ఆలోచించాలి, ప్రజలకు ఏం కావాలి, విధంగా మౌలిక వసతులు అందించాలి, ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉండాలి. అది విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, మౌలిక వసతులు కానివ్వండి, త్రాగునీరు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఇవన్నీ ఇవ్వడంలో ఈ రోజు ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి చాలా చక్కగా ఆలోచన చేస్తుంది. కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది. అవునంటారా కాదంటారా చెప్పండి అంతా. అది నాయకులు బాగా చూసుకుంటే కుటుంబం బాగుంటుంది, మన రాష్ట్ర ముఖ్యమంత్రి బాగా చూసుకుంటే రాష్ట్రం బాగుంటుంది, అలాగే మన కేంద్ర ప్రధానమంత్రి బాగా చూసుకుంటే దేశం అంతా బాగుంటుంది. అటువంటి నాయకులు ఈ రోజు మనం ఉండడం నిజంగా చాలా చాలా అదృష్టం. కాబట్టి అరాచక ప్రభుత్వాన్ని స్వస్తి పలికాము. ఈ రోజు స్వర్ణాంధ్రప్రదేశ్ ని రాబోయే రోజుల్లో మీరందరూ కూడా తీర్చిదిద్దుకోవడానికి మనం ఎంతో ప్రాణాలని పెద్దగా పెట్టి యుద్ధమే చేస్తాము. ఆ యుద్ధంలో మనందరూ కూడా వీరోచితంగా ప్రతి ఒక్కరు నిలబడ్డాం. కాబట్టి రాబోయే రోజుల్లో భవిష్యత్తు అంతా మనకి మన పిల్లలకి ఉంటుందని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు మీద తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. బాబు గారి హయాంలో 3,50,000 కోట్లు అప్పుకి చేరింది. తర్వాత ఉన్న పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 11 లక్షల కోట్లకు అప్పుకి చేర్చారు. ఇప్పుడు దాని తాలూకా వడ్డీలన్నీ 40,000 కోట్ల రూపాయలు సర్వ్ చేస్తున్నాం. మన వడ్డీ 40,000 crores ప్రతి సంవత్సరం మనం వడ్డీ సర్వ్ చేస్తాం. ఇలాంటి పరిస్థితిలో గవర్నర్ ఈ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ యాదవ్ గారికి దయచేసి రావాల్సిందిగా కోరుకుంటారు. అలాగే జనసేన అధ్యక్షులు
శ్రీనాథ్ గారిని దయచేసి మీద రావాల్సిందిగా కోరుకుంటున్నా. అలాగే శివప్రసాద్ రెడ్డి గారిని దయచేసి మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శివప్రసాద్ రెడ్డి గారికి అలాగే ఈ వక్త ఇన్ఛార్జ్ గారికి దయచేసి మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం.